మేజర్ చంద్రకాంత్ సినిమాతో వెండితెరపై తొలిసారి కనిపించిన మనోజ్ ఆ తర్వాత చేసిన పుణ్యభూమి నా దేశం సినిమాకు గాను ప్రశంసలు అందుకున్నాడు. 2004లో దొంగ దొంగది చిత్రంతో హీరోగా కెరీర్ మొదలుపెట్టిన మనోజ్ మంచి కమర్షియల్ విజయాన్ని చుట్టానికి 2010 వరకు ఆగాల్సి వచ్చింది. దొంగ దొంగదితో నటనా పరంగా మంచి మార్కులు వేయించుకున్న సినిమా యావరేజ్గా నడవటం, ఆ తర్వాత వచ్చిన శ్రీ, రాజుబాయ్ పరాజయం పాలవడంతో నెమ్మదిగా ఆచితూచి అడుగులు వేయటం మొదలుపెట్టాడు మనోజ్. ఆ క్రమంలో ప్రయోగాత్మక చిత్రం నేను మీకు తెలుసా చేసి ప్రేక్షకులను ఆకర్షించాడు. కానీ సినిమా కథబలం సరిగ్గా లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర సందడి చేయలేకపోయింది. 2009లో వచ్చిన ప్రయాణం కూడా ఓ మంచి ప్రయత్నం, కానీ అతి కొద్ది మంది ప్రేక్షకులకు మాత్రమే దగ్గరైంది. 2010 మొదట్లో వచ్చిన బిందాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అన్ని వర్గాల మన్ననలు పొంది మనోజ్కు తొలి హిట్ను అందించింది. అదే సంవత్సరం వచ్చిన వేదంలో వివేక్ చక్రవర్తిగా నటనలో పరిపక్వతను చూపి అబ్బురపరిచాడు. తర్వాత తన అక్క లక్ష్మి తొలిసారి నిర్మించిన జుమ్మంది నాదం చిత్రం పర్వాలేదనిపించి మనోజ్ కెరీర్ గ్రాఫ్ను సమతూకంలో నడిపిస్తుంది.